మెడికల్ అండ్ లైఫ్ సైన్స్ ఆర్ఎండీకి హైదరాబాద్ హబ్గా మారిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామన్నారు. రాబోయే కాలంలో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్స్ పరిశ్రమలకు ప్రోత్సాహకాన్ని అందించేందుకు విధానపరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి. హైదరాబాద్ నానక్ రామ్గూడలో మెడిట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ ఐటీ సెంటర్ను ప్రారంభించారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ సెంటర్ లాంటి మల్టీనేషనల్ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్రానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనంగా ఈ గ్లోబల్ సెంటర్ నిలిచిందని చెప్పారు ఐటీ మంత్రి. ఈ సంస్థ ద్వారా $60 మిలియన్ల పెట్టుబడులతో 300 ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి. ఫిబ్రవరిలో మొదలుపెట్టి అప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టబోతుందని వెల్లడించారు శ్రీధర్ బాబు. హైదరాబాద్లో 12 నెలల అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఇనిషియేటివ్స్తో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారన్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు తమ ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు పరిశ్రమల శాఖ మంత్రి. హైదరాబాద్లో మరిన్ని సంస్థల పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి శ్రీధర్ బాబు.